ఈ సింగపూర్లో వాతావరణం ఏ క్షణం ఎలా ఉంటుందో పసిగట్టలేక బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ మీటిరాలజీలో ఏది ఏమైనా డిగ్రీ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే తెల్లారిందంటే వర్షం స్టార్ట్ అయిపోతుంది. ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ కాజీగా డే బాగుంది అనుకునే లోపు బగ్గుమని ఎండొచ్చేస్తుంది. ఆశలన్నీ అడియాసలు అయిపోయినట్టు ఆ చల్లటి వాతావరణానికి బజ్జీలు వేసుకుందామనో పునుగులు వేసుకుందామనో ఏదో ఒకటి మైండ్లో పెట్టేసుకుంటాం కదా, అది కాస్త పోయి షరబత్తులు తాగేంత ఎండ వచ్చేస్తుంది. సరేలే, లంచ్ అయిపోయాక చల్లగా ఒక జ్యూస్ చేసుకొని పిల్లలు వచ్చేసరికి రెడీ చేసి పెడదాము అని అనుకునే లోపు దబా వర్షం స్టార్ట్ అయిపోతుంది. జోరుగా కురుస్తున్న వర్షంలో చల్లటి వాతావరణంలో జ్యూసులు ఐస్ క్రీంలు తినడానికి మన వాళ్ళు ఏమైనా సినిమాలో హీరోయిన్లా? మరి ఆ వాతావరణంకి తగ్గట్టు వేడిగా కారంగా కావాలిగా మనకి. వెంటనే ప్లాన్ చేంజ్ చేసేసుకొని ఏ బజ్జీలో పకోడీలో పునుగులో వెయ్యాలన్నమాట. ఈ ఫ్లక్చువేషన్స్ డిస్కో డాన్స్లు తట్టుకోలేకే వెదర్ ఫోర్కాస్టింగ్లో ఏదైనా జాబ్ దొరికిపోతే రేపటి మెనూని ఈరోజే కాన్ఫిడెంట్గా సిద్ధం చేసేసుకోవచ్చు కదా. పోతే పోనీ కానీ బజ్జీలు మాత్రం భలే వచ్చేయాలండి. ఇండియాలో ఉంటే బజ్జీలు బయట కొనుక్కునే వాళ్ళమే తప్ప ఇంట్లో ఇంత చక్కగా కూర్చొని చేసుకునే వాళ్ళం కాదు. సింగపూర్ పుణ్యమా అని మన చేత్తో మనమే అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. బజ్జీలు ఇక్కడ దొరుకుతాయి కానీ కాస్ట్ ఎక్కువ, అలాగే వాళ్ళు చేసే ఆయిల్ మీద కూడా నాకు నమ్మకం లేదు. అందుకే ఎంచక్క బజ్జీలు చేసేసుకొని పండగ చేసుకున్నామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.